మొదటిగా కార్మంచి రమేష్ గారు అయితే బీపీ తగ్గించుకుంటే చాలా బాగుంటది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఒకరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. అంటే మా కూటమి ప్రభుత్వం మీద ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారు. మంచి ప్రభుత్వంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం అండి. ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే మేము ఇచ్చిన ప్రామిస్ ఏ రకంగా ప్రజలకి నెరవేర్చుకుంటూ వెళ్తున్నామో, వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రతి అరాచకాన్ని కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందండి. కర్మ సిద్ధాంతం అంటారు. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు తప్పించుకోలేరు. 100 తప్పులు చేసినటువంటి 100 గుడ్లు తిన్నటువంటి రాంబందుకి ఒకే గాలువాన అంటారు. అలాగా కర్మ సిద్ధాంతం అనేది దానికి అది అమలైపోతూ ఉంటది. దీని మీద ఏదో కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకున్నారు, కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అని వీళ్ళు ఎలా పడితే ఎడాపెడా మాట్లాడితే మాత్రం ఆల్రెడీ ప్రజలు 2 చెంపలు కూడా వాయించి పంపించినట్టుగా ఆల్రెడీ పంపించారు. వైసీపీకి 11 ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం లేదండి. ఒక పేద కుటుంబం అంటే మాట్లాడితే సిట్టి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి మాజీ మంత్రి కాబట్టి ఆయన కొడుకు ఏ తప్పు చేసినా సరే గాని అది సమర్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గానే చూసాం, చిన్నపిల్లాడిని తీసుకెళ్లి జైల్లో పెడతారా అనేసి. చిన్నపిల్లాడు చాక్లెట్ దొంగతనం చేయలేదు, అక్కడ ఒక కోండం మేకను చంపలేదండి. అక్కడ ఒక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం పెద్ద అయినటువంటి ఒక దానయ్య అనేటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేసిన తర్వాత దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? అది ఇదని మీరు చెప్తున్నారు. అంటే పోలీసులు కూడా ఏ కేసు పెట్టారు? మన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి కేసులు మీరు తప్పించారు కాబట్టి నిజంగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు అయితే కనుక వెంటనే వెళ్ళి సిరి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి పోలీసులకి సరెండర్ చేయాలి. తన కొడుకుని సరెండర్ చేసి నా బిడ్డ చేతిలో ఇలా తప్పు జరిగింది అనాలి. ఆ తర్వాత ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ మహిళతో బేరసారాలు మాట్లాడుతూ ఆ కుటుంబంతో ₹1,00,000 వాల్యూ కట్టాడండి. ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే అంటే వేరే కిందకు వచ్చినప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు మిగతా జరిగినప్పుడు మీరు ఒక్కొక్క ప్రాణానికి ఒక విలువ కట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు కదా. ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ₹1,00,000 వాల్యూ కట్టారు ఆ ప్రాణానికి. ఆ కుటుంబంలో బిడ్డలు, చిన్న బిడ్డలను చూడొచ్చు, తల్లిని చూడొచ్చు, ఆ భార్యను చూడొచ్చు. పేదరికం కల్లాడుతున్నటువంటి కుటుంబం పెద్దను కోల్పోయిన తర్వాత మీకు మానవత్వం ఎక్కడ? ఒక డాక్టర్ని ఎంతో మందిని బతికించారని సిరి అప్పలరాజు గారు చెప్తూ ఉంటారే. కానీ అలాంటప్పుడు ఆ కుటుంబంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేస్తారు కదా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడుతూ ఉన్నారు సార్. అనేక చిన్నపిల్లాడు అంటే ఇంట్లో చాక్లెట్లు ఇచ్చి కూర్చోబెట్టుకున్నది, వీడియో గేమ్ ఆడించుకోండి ఇంట్లో కూర్చొని అంతే కదా తప్ప ప్రజల్లోకి ఎలా పడితే అలాగా బైక్లు ఇచ్చేసేసి లేకపోతే బుల్లెట్లు ఇచ్చేసి పంపించేసి అక్కడ ప్రాణాలు కోల్పోయిన తర్వాత మీలో మానవత్వం అనేది మేల్కోకుండా ఈ రోజు ఒక బీసీ కార్డుని తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే క్రిమినల్ కి ఎక్కడ కులం సార్, ఏ కులం అన్నా అవనివ్వండి, అది కులం కార్డు వాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. అరుస్తూ తప్పులు చేస్తాడు, అక్కడ కులం కార్డు వాడతాడు. ఈ పక్కన సిరి అప్పలరాజు కొడుకు సిరి అప్పలరాజు కూడా తప్పు చేస్తారు, ఇక్కడ కులం కార్డు వాడతారు. అలాగే మనం చూస్తాం రావణ్ అనేటువంటి వ్యక్తి గురించి, ఆ వ్యక్తి గురించి కూడా కులం కార్డు వాడతారు. కులం కార్డు ఎందుకు వాడతారు? క్రిమినల్స్ కి కులం ఏంటి? క్రిమినల్ ఏమన్నా మీకు చెప్పి బయటికి నేను పలానా కులస్తుంది కాబట్టి పలానా క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నానని చెప్తాడు ఎక్కడైనా సరే. కానీ క్రిమినల్ కి ఎప్పుడు కులం ఉండదు అనేది మాదిరేని పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు చెప్తూ ఉంటారు సరే. మేము కూడా అదే సిద్ధాంతంతో చెప్తూ ఉంటాము. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు కొన్ని కేసులు ఉంటాయి కాదనాను, కానీ ప్రాణాలు తీసేసినటువంటి కేసులో సెటిల్మెంట్లు చేసుకుని వేరొక విద్యార్థులు వేరొక అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ బలి చేసే లేకపోతే ఆ అబ్బాయిని బలి చేసో లేకపోతే తన మీద నేరాన్ని వేసుకుని పక్కకి తప్పించుకుని వెళ్ళిపోతాడంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఇవాళ సిద్ధార్థ్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కుటుంబం ఎంతో తన లైఫ్ అంతా నాశనం చేసినట్టే. ఒక మంత్రి కొడుకు కాబట్టి నువ్వు ఎన్నో తప్పులు చేసినా సరే కానీ తప్పించుకొని వేరే ఒక అబ్బాయిని బలి చేసినప్పుడు రైట్ ఎవరు ఇచ్చారు మీకు? బోమన కరుణాకర్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఈ విద్యార్థులు కానీ
ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నుంచి మేల్కోవాలి. ఒక్క క్వశ్చన్ అయితే బాగా వస్తుంది. బెయిల్కి ముందస్తు బెయిల్కి వెళ్ళారు. తప్పు చేయలేనప్పుడు ముందస్తు బెయిల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటంటే 27th కి అది వాయిదా వేయబడింది కాబట్టి. కానీ అంటే మనిషి డెత్ సర్టిఫికెట్ పుట్టించేస్తారు వీళ్ళు. సార్ వీళ్ళ క్రుయాలిటీ ఎలా ఉంటుందంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి కథే జీవిత వృత్తాంతమే చాలా మంది అధికారులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఆవిడ రిటైర్మెంట్ టైం వరకు కూడా ఆమె ఎంత నలిగిపోయింది ఒక రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక అక్రమాల వల్ల. అది ఒక ఐఏఎస్ అధికారి బలైపోయినటువంటి పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ బలైపోయారు అన్నది కూడా రైట్. వేరే టాపిక్ వెళ్తుంది. కృష్ణవేణి గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. మీ నేత, మీ జనసేన నేత కిరణ్ రాయల్ కూడా దీని మీద కొన్ని కమెంట్స్ చేశారు. ఒకసారి కిరణ్ రాయల్ బయట చూద్దాం. లక్ష్మీనాగ్ గారు కిరణ్ రాయల్ బయట ప్లే అవుతుంది, చూద్దాం. లక్ష్మీనాగ్ గారు కిరణ్ రాయల్ బయట ప్లే చేయండి. రైట్. గతంలో అనేకసార్లు జనసేన పార్టీ కానివ్వండి, మేము కూటమి సభ్యులు కరుణాకర్ రెడ్డి గారు చేసిన భూ కబ్జాల గురించి మేము చెబితే ఒక్క అంగుళం కూడా నేను తీసుకో ఉంటే మీరు ఏ విచారణకైనా సిద్ధం. ఆయన మాట్లాడే ముందు విచారణ అంటాడు, మాటల్లో విచారణ అంటాడు, మాట్లాడే తర్వాత విచారణ అంటాడు. విచారణకి బ్రాండ్ అంబాసిడర్ అయినా అలాంటి విచారణ మేము కూడా ఇస్తాం. మేము విచారణ ఇస్తే ప్రభుత్వ విచారణలో వచ్చింది ఏమని, తిరుపతి మంగళం గ్రామ పంచాయతీలో 41/1, 47/2 అక్కడ 9 ఎకరాలు, అలాగే 472 సర్వే నెంబర్ 473 3 ఎకరాలు ప్రైవేట్ ఆక్రమణ బెదిరించి పెట్టి తన బలంతో ఇలా తిరుపతిలో అనేక మొత్తాన్ని చూస్తే 100 కోట్లకు పైగా భూ కబ్జా, 100 కోట్లకు పైగా భూమన కరుణాకర్ రెడ్డి గారు భూ కబ్జా తిరుపతిలో చేశారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ రోజు నిన్న అక్కడ కాంపౌండ్ తొలగించడం జరిగింది. రైట్. రమేష్ గారు, ఆరోపణల మీద మీరు ఏమంటారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు శేఖర్ రెడ్డి అన్నగారు మాట్లాడుతూ మా మీద 100 కేసులు పెట్టారు, మేము ఎప్పుడు జడవలేదు అని చెప్పి మాట్లాడారు. కేసులు పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా మరి హైకోర్టులకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్, లోకేష్ గారు కూడా ఎన్నోసార్లు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ రోజు కూడా ఉన్న ప్రతి కేసులో కూడా లోకేష్ గారు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పెట్టిన కేసుల్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి కేసులు తీసేస్తున్నారు.